మన దేశంలో క్రికెట్ అంటే ఒక ఆట కాదు. దాన్ని ఒక మతంలాగా చూస్తారు. కరెక్టే, వాజిబే. కానీ మన జీవితాలు, మన పానాలు, మన అమ్మ నాయన ఒక ఆశలు అడియాసలు చేయడం కోసం మన పానాలు నాశనం చేసుకోవడం కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు విజయ్ మాల్యా ఏ ఉద్దేశంతోనో ఆర్సీబీని పెట్టినాను అనేది చెప్పిండు. ఆర్సీబీని కొన్నది క్రీడా స్ఫూర్తితో కాదు అని 18 ఏళ్ళ తర్వాత విజయ్ మాల్యా ఇప్పుడు పెట్టింది. యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్లో ట్రెండింగ్లో ఉంది. ఆర్సీబీని ఒక లైఫ్ స్టైల్ బ్రాండ్గా మార్చాలి. ఆయనకున్న అది మెక్డవల్స్ నెంబర్ 1 ఉంది. కింగ్ ఫిషర్ బీర్లు, విస్కీలు, రమ్ములు అది అమ్ముకోనికే అది ఆయన చేసుకున్నాడు. ఇంకొకటి మైరమ్మి సర్కిల్ అని చెప్పేసి రోజుకు 3 కోట్లు ఇస్తున్నాము. దేశవ్యాప్తంగా లైవ్ చూసేది సుమారుగా ఎంత, ఒక 40 కోట్ల, 20 కోట్ల, 30 కోట్ల మంది చూస్తారు. ఒకడొకడు 100 రూపాయలు పెట్టిన ఎన్ని కోట్లు అవుతాయి? వాళ్ళు తీసుకునేది 100 కోట్లు, ఇచ్చేది 3 కోట్లు. ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పాలవుతున్నాయి, ఎన్ని ఫ్యామిలీలు నాశనం అవుతున్నాయి, ఇది మర్చిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా క్రికెట్ ఆడిర్రు, గ్రౌండ్లో ఆడిర్రు, చేసిర్రు అంటే సింగారము. మీరు గ్రౌండ్లో కాదు, ఎవడో గ్రౌండ్లో ఆడి ఏదో చేస్తే మీరు ఊరేగింపులు తీసి తాగి తందనలాడి ర్యాలీలు తీసి ఇంకా వాళ్ళు ఎవరో వస్తున్నారు అంటే వాళ్ళు ఏదో మనకి కప్పిస్తారు, కిరీటం ఇస్తారా? ఓకే, సంతోషం ఉంటుంది, చేస్తాము. వాళ్ళు ఏదో వస్తున్నారు ఊరేగింపుకి వస్తున్నారు, మీరు ఒమ్మన్నారు, సావడం అనేవాళ్ళు ఎవరు? ఇప్పుడు మీ కుటుంబాల పరిస్థితి ఏంది? సరే మీకు అయ్యింది, మీరు పోయినరాబా, కుటుంబాలు మీ మీదనే ఆధారపడ్డ మీ అమ్మ, నాయన, అక్క, చెల్లి, మీరే ఒకవేళ కుటుంబానికి పెద్ద దిక్కు అయ్యి సంపాదించటోళ్ళు అయితే వాళ్ళ భవిష్యత్తు ఏంది? వాళ్ళు క్రికెట్ వాళ్ళు క్లియర్గా ఉన్నాడు. విరాట్ కోహ్లీని గుర్తించింది నేనే. ఆర్సీబీని ఒక లైఫ్ స్టైల్ బ్రాండ్గా మార్చాలనే లక్ష్యంతోనే నేను క్రికెట్ టీంని, ఆర్సీబీ టీంని కొన్నాను. బ్రాండ్గా మార్చాలనే లక్ష్యమే ఉండేది నాకని మాల్యా వెల్లడించిండు. మ్యాచ్ తర్వాత పార్టీలు, చీర్ లీడర్లు, అభిమానులతో నిరంతర సంబంధాలు వంటివి తన వ్యూహంలో భాగమని ఆయన అన్నారు. కింగ్ ఫిషర్, రాయల్ ఛాలెంజర్ తన బ్రాండ్ కాబట్టి వాటిని ప్రచారం చేసుకోవడానికి ప్రతి మ్యాచ్కి ఈవెంట్గా మార్చాలని ఆయన కోరుకున్నట్లు మాల్యాని చెప్పిండు. ప్రజలు దీన్ని ఆర్భాటంగా భావించవచ్చు, కానీ ఒక వ్యూహం. బెంగళూరు ప్రజలు దీన్ని ఇష్టపడరు. ఆర్సీబీ ఆ నగరానికి హృదయస్పందనగా మారిందని ఆయన అన్నారు.